అందరికీ హాయ్, నా పేరు అనిత. నేను కొత్తపేట నుంచి వస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఈరోజు కలకల ఆడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత ఇంతమంది ఫ్రెండ్స్ చూశాను. నేను కూడా 1 month నుంచి రావట్లేదు. సో వచ్చినందుకు అదేదో బల్బు ఒక 100 అంటారు కదా, ఇలా బ్యాగ్ ఎలా వస్తుందో అలా మస్తుగా అనిపించింది, జోష్ ఫుల్గా. సో వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాగా అందరినీ ఇన్వాల్వ్. సో థ్యాంక్ యూ అందరికీ. చాలా మనకంటే పిల్లలే బాగా ఎంజాయ్ చేశారు. సో చాలా బాగుంది ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. హాయ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చి స్వప్న. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. అంత బాగుంది. హాయ్, నా పేరు మౌనిక. ఎంఎస్సిఏ. ఇట్ వాజ్ నైస్, అందరం కలిసినందుకు బాగుంది. లోకల్ పిల్లలతో కూడా. నెక్స్ట్ మీటింగ్లో కలుద్దాం వాళ్ళందరినీ. హాయ్, నా పేరు కింద. నేను అన్నజీగూడెం నుంచి వస్తున్నాను. నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. అండ్ నేను వీటీవీలో ఫస్ట్ టైం అండ్ ఇలాంటివి రావడం కూడా ఫస్ట్ టైం. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. వాళ్ళకున్న జోష్తో వస్తే నాకైతే మనందరూ చాలా తక్కువ అనిపిస్తుంది. హలో, నా పేరు కిరణ్. అందరికీ చెప్పండి కెమెరా చూడండి. ఓకే, హలో, నా పేరు కిరణ్. నేను విప్రో సర్కిల్ నుంచి వస్తున్నాను. సిఏ ఫైనలిస్ట్. ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది. నా పేరు బాను. నా పేరు బాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, రీసెంట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సత్యం యూనివర్సిటీ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐ am coming to this NGO and it's great. నా పేరు ఉదయ్. ఐ వర్క్ ఫర్ PwC. సెకండ్ ఈవెంట్ విత్ వీడియో. ఓవరాల్ ఈవెంట్ బాగుంది. కొంచెం వాలంటీర్ డిసిప్లిన్ అండ్ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఫర్ వాలంటీర్స్ కూడా ముందు ఉంటే బెటర్ అని. నా పేరు చిత్ర. నేను షెఫ్. వీటీవీఓకి ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది. సో నేను హరిని. నేను అమీర్పేట నుంచి వచ్చాను. రీసెంట్గా నేను కెనరా బ్యాంక్లో జూనియర్ అసోసియేట్గా రిక్రూట్ అయ్యాను. అండ్ యాక్చువల్లీ 5 months కెరీర్ గ్యాప్ వల్ల 5 months గ్యాప్ తర్వాత నేను వీటీవీఓకి వచ్చాను. బట్ స్టిల్ ద సేమ్ జోష్ అలానే ఎనర్జెటిక్గా అందరూ ఉన్నారు. ఐమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ పోస్టింగ్ పడే వరకు అయితే విల్ డెఫినెట్లీ బీ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఐఎమ్ పవన్. నేను ఫ్రీక్వెంట్గా ఈవెంట్స్కి వస్తూ ఉంటాను వీటీవీలో. సో యూజువల్గా లైక్ ఇంతమందిని ఎప్పుడు చూడలేదు. సో యా, ఐ రియలీ ఎంజాయ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. ఓకే, హాయ్, మై సెల్ఫ్ మధు. నేను పద్మారావు నగర్ నుంచి వస్తున్నా. సో నాకు ఒక NGO కూడా ఉంది అండ్ ఫ్యూ ఆఫ్ పీపుల్ నో అబౌట్ దట్. అండ్ ఇది నాకు తెలిసి డిజేబుల్ హోమ్. ఇది నాకు తెలిసి 4 yearsలో అప్రాక్స్ 28th టైం నేను అంటే మల్టిపుల్ హోమ్స్కి వెళ్ళాను. ఈ హోమ్లో 28th టైం అవుతుంది. సో ఓవరాల్గా అయితే గుడ్. అన్న చెప్పినట్టుగా కొంచెం వాలంటీర్స్కి ఏమైనా ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండే కనుక దట్ విల్ బి గుడ్. ఓకే, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వంశీ. నేను పాస్ట్ 2 years నుంచి వీడియోలో ఉన్నాను. నేను చాలా తక్కువ వచ్చాను డిసేబుల్డ్ కిడ్స్కి. అండ్ నేను నియర్ బై ఒకటి వెళ్తూ ఉంటాను. సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మనము ఒక కంపేర్ చేసుకుంటాం కదా, సో 1:1 అన్నట్టు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కో దగ్గర మనమే చిన్నపిల్లలు అయిపోతాము. ఒక్కో దగ్గర ఎలా అంటే మనం చాలా మెచ్యూరిటీగా ఉంటాము. ఓకే గైస్, లైక్ ఒక ఏదైనా సరే ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎలా కంపేర్ చేసుకుంటామో, సో డిసేబిలిటీ కూడా ఒక్క దగ్గర డిఫరెన్స్గా ఉంటుంది. సో ఒక దగ్గర మనం చిన్నపిల్లలు అయిపోతాం, ఒక దగ్గర చాలా మెచ్యూరిటీ ఉన్నట్టు మనం బిహేవ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణం బట్టి మనం చేంజ్ అయిపోతూ ఉంటాము. సో మనం కూడా అలాగే కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఇప్పుడు మనం ఎలాగా వాళ్ళతో కలిసిపోయినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం వాలంటీర్స్. సో కొంచెం కోఆర్డినేషన్ చేసుకోవడానికి కొంచెం మీరు ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళే చెప్పాలని రూల్ ఏం లేదు. సో మీరే ఒక ఇనిషియేట్ తీసుకొని, లైక్ ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఇక్కడ అందరూ ఈ సీనియర్స్ కాదు జూనియర్స్ అలా ఏం ఉండదు. సో మీరు ఒక ఇనిషియేట్ తీసుకొని, ఒకవేళ అక్కడ ఏదన్నా కొంచెం ఎక్కువ అనిపిస్తుంటే సౌండ్ కానీ ఏదైనా సరే, మీరు ఒక ఇనిషియేట్ తీసుకొని బ్రో కొంచెం డీసెంట్గా మనం చేద్దాం అండ్. సో చాలామంది ఫస్ట్ టైం కాబట్టి మేబీ కొంచెం అందరికీ జోష్ ఉంటాము, బట్ స్టిల్ వాళ్ళని కొంచెం పుష్ చేద్దాం, మనం వెనుకలు ఉందాం. ఓకేనా? సో అదొక్కటి నా సజెషన్ అందరికీ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం సెకండ్ టైం, మీరు 2 years నుంచి ఉన్న అట్లా ఏం ఉండదు వాలంటీరింగ్లో. సో అందరూ ఒకటే,
వాలంటీర్స్ అక్కడ. సో మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు పిలవడం కూడా వాలంటీర్స్ అనే పిలుద్దాం, అందరినీ కోఆర్డినేట్ చేసుకుందాం అంతే. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు బాజీ. నేను లింగపల్లి నుంచి వచ్చాను. వీటీవీతో పాస్ట్ 2 years ట్రావెల్ అవుతున్నాను. వీటీవీతో ప్రతి మిషన్, ప్రతి ఈవెంట్స్ అనేది ఒక స్పెషల్ కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. స్పెషల్ నేను ఇంక్లూడ్ ఈవెంట్ ఫస్ట్ టైం వస్తున్నా, నుంచి ఉన్నా కూడా దీనిలో మనకు చాలా మిషన్స్ ఉన్నా, చాలా లీడ్స్ ఉన్నా. ఏంటంటే మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్ డిజైబుల్ కిడ్స్ మనం ఎంగేజ్ అవుతున్నాం. సో నాకు ఈరోజు చాలా కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళు సరదాగా స్పెండ్ చేయడం, మాట్లాడడం, ఎంగేజ్ చేయడం. బట్ యాజ్ వంశీ చెప్పినట్టు కొన్ని థింగ్స్ ఉన్నాయి, దాన్ని మనం ఓవర్కమ్ చేసుకొని నెక్స్ట్ ఈవెంట్ చేసేటప్పుడు బిఫోర్గానే ప్లాన్ చేసుకొని ఈవెంట్ స్ట్రక్చర్ ఎలా ఫ్లో ప్లాన్ చేసుకుంటే అందరికి అనుకున్నట్టు ఒక ఫ్లో వస్తుంది. బట్ ఫ్లో అనేది డిపెండ్స్ అంటే మనం ఇన్స్టెంట్గా వెళ్ళేటప్పుడే అర్థమవుతుంది. మనం ఎంత ప్రిపేర్ అయినా అక్కడ వాళ్ళు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి చేంజ్ అవ్వాలి. మనం ఫ్లో ప్రిపేర్ అయినట్టుగా చేయాలని లేదు. సో ఏదైనా నెక్స్ట్ టైం చేయడానికి కొన్ని కోఆర్డినేషన్ తెచ్చుకొని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అవసరం అఫెల్ట్ గుడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఝాన్సీ. నేను పోచారం నుండి వచ్చాను, వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. ఈరోజు ఈవెంట్ ఫ్లో అయితే మంచిగా అనిపించింది. లైక్ వీ ఇంక్లూడ్లో ఈ ఈవెంట్ ఫస్ట్ది కాబట్టి ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ టైం మనం ఇంకా మంచిగా ప్లాన్ చేసాం. బట్ టుడే ఇట్ వాజ్ వెరీ గుడ్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ స్నేహ. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. నాకు ఫస్ట్ టైం వీటీఓలో ఈవెంట్, ఇట్ ఫెల్ట్ రియల్లీ గుడ్. ఒక చేంజ్ గురించి మనం వీ ఆల్వేస్ లుక్ ఫర్ ఎ చేంజ్. సో దానికి దిస్ ఇస్ ద అంటే బెస్ట్ టు గెట్ ఆన్ విత్. అండ్ వాళ్ళు చెప్పినట్టు డెఫినెట్లీ ఇది స్టార్ట్ అవ్వక ముందు ఒక 5-10 minutes ఒక వాలంటీర్స్ మీట్ లాగా, ఒక చిన్న కోఆర్డినేషన్ లాగా ఉంటే ఇట్ కుడ్ బి ఈవెన్ మోర్. Hi everyone, my name is Mahesh. VTUలో 2 years నుంచి ఉన్నాను. After short break of around 6-7 months, I'm back again today. As the event was good, but ప్లేస్ చాలా చిన్నగా అనిపించింది. కొంచెం పెద్దగా ప్లేస్ ఉంటే మోర్ వాలంటీర్స్కి ఒకేసారి కోఆర్డినేట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది. సో కొంతమంది నుంచి కొంతమంది ముందు ఉంది, అలా గజిబిజిగా అయింది. సో వెన్యూ ప్లేస్ బాగుంటే ఇంకా మోర్ ఎంజాయ్ చేయొచ్చు. బోత్ అటు వాలంటీర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ కానీ ఇటు మన వాలంటీర్స్ కానీ ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఓన్లీ థింగ్ దట్ ఐ ఫెల్ట్. ద జోష్ ఈజ్ ఎస్ యాజ్ యూజువల్ హై, చాలామంది చెప్పినట్టు. అండ్ ఎస్, ప్రౌడ్ టు బి V2U. Hello everyone, this is Nirmal from Vizag. I work in MSC Cruises as an entertainment staff. This is my first event. I'm looking for more missions in Vizag, so I don't want to travel more to Hyderabad. So I hope I want to coordinate all the Vizag VTVO people to conduct more missions, and the mission over here is really good, superb, and all the volunteers is really doing good, and everyone really enjoyed. Thank you. Hi, this is Vishwanath coming from Nagpur. చెప్పాలంటే ప్రీవియస్లీ దీస్ లైక్ ఎనీ ఫిజికల్లీ ఇష్యూస్ ఉంటే దే యూస్ టు కాల్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్, అండ్ నౌ దే హ్యావ్ చేంజ్డ్ టు స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్. అండ్ నౌ దీస్ పీపుల్ ఇలాంటి సినారియోస్ వల్ల ఆ నేమ్ ఎందుకు చేంజ్ చేస్తారో ఇంకా బలపడుతుంది. And it's not for our entertainment, they are providing energy for us, I think. And this is what happened. The same thing repeated. This is the second time I'm coming, and hopefully every week itla jarigite inkoncham better avutundi.